మరి అది ఎంతవరకు వాస్తవం తెలియదు. సీన్ కట్ చేస్తే ఒక స్పెషల్ ఫ్లైట్లో ఆయన తీసుకెళ్లి కూర్చోబెట్టారంటే అది కూడా సీఎం రమేష్ గారి ఫ్లైట్ ఏదో అంటున్నారు, ఆయన వాళ్ళే చేయించారు అంత ముందు నుంచి అని. అంటే అక్కడ దాకా వచ్చేసిందంటే ఆ భయం పెరగడం వల్ల వీళ్ళిద్దరూ సరిపోరు, డైరెక్ట్ మనకి పీకేనే రావాలి అని డిసైడ్ అవ్వడం, ఆ భయం పెరగడమేనా? నేను చెప్పినట్టు వీళ్ళకి ఆ సొంత అంటే ఒక అసంతృప్తి, ఇంత చేసేసాం మనం, ఇంకా ఏదో మిస్ అయింది అనేటువంటి ఫీలింగ్, భయం అనే కంటే కూడా. ఏంటంటే పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని సొంత పార్టీ వాళ్ళు పనికి రావట్లేదు. అదే కదా, అది గనక ఆలోచిస్తే అసలు ఈ గొడవ ఉండేది కాదు. ఎంతసేపటికి ఎవడో వచ్చి వాళ్ళకి అదేది చిలక జోషిముడు చెప్పినట్లుగా తయారైపోతుంది. ఒకప్పుడు వీళ్ళందరూ ఉన్నారా వీళ్ళందరూ సాధించింది ఏంటి? బీజేపీ 3 రాష్ట్రాల్లో ఏ ఎన్నికల పరిశీలకుడు ఉన్నాడు? ఎవడున్నాడు కాబట్టి గెలిచింది. అక్కడ మరి కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాలకు పనిచేసి పెట్టాడుగా సునీల్ గన్గోలు, మరి అక్కడ ఓడిపోయారు కదా. గెలిచిన తెలంగాణ గుర్తు చేస్తున్నాం కానీ అవి ఓడిపోయిందని మట్టించుకోవట్లేదు కదా. ప్రాక్టికల్ గా ఇక్కడ ఏంటంటే అసలు చెప్పాను కదా, ఈ బిల్డప్ లేకుండా గనక అయితే గనక నాకు 100 కోట్లు ఇవ్వమనండి, దాన్ని గెలిపించి నేను చూపెడతాను. 10 కోట్లు ముందు అడ్వాన్స్ ఇవ్వమనండి, ఆ తర్వాత మిగతా 90 కోట్లు బ్యాంకులో రిజర్వ్ చేయమని చెప్పండి. దాంట్లో ఖచ్చితంగా 30% ట్యాక్స్ కూడా కడతాను. ఖచ్చితంగా ఎలా గెలవాలంటే ఇట్లాంటి దిక్కుమాలిన రూల్స్ కాదు. కాకపోతే పార్టీ క్యాడర్ చెప్పినట్టే నాలా అంటే పాజిటివ్ ఓటింగ్ ఎట్లా తెచ్చుకోవాలో చూపెడతాను. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే జగన్ మీదన వ్యతిరేకత సృష్టించడం ద్వారా గెలవాలన్న కాన్సెప్ట్లోనే ఉన్నారు.